నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి పుల్ల పుల్లగా కారకారంగా కమ్మగా నోటికి ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. అస్సలు చూస్తుంటేనే పెడుతుంటేనే తినాలనిపిస్తుందండి, అంత కమ్మగా ఉంటుంది గోంగూర చికెన్ పచ్చడి. చికెన్ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండేలాగా, గట్టిగా ముక్క గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉండేలాగా ఇప్పుడు గోంగూర చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా నేను ఒక పెద్ద కట్ట అంటే 20 రూపీస్ కట్ట పెద్దది ఒకటి తీసుకున్నానండి. చిన్న కట్టలు అయితే ఒక 3 కట్టలు అయితే సరిపోతుంది. దీన్ని నీట్గా కడుక్కొని ఇసుక అనేది ఏం లేకుండా బాగా కడుక్కొని ఒక పొడి క్లాత్ మీద ఆ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకున్న గోంగూరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. గోంగూర అయితే బాగా ఆరాలండి, మనకు అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, లేకుంటే త్వరగా పాడైపోయిద్ది. ఇలా సన్నగా అంతా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుందండి, తెల్ల గోంగూర బాగోదు. ఇలా అంతా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్, టీ గ్లాస్ కంటే కొంచెం పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు ఆయిల్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న గోంగూర అందులో వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా బయటకు వచ్చేంత వరకు బాగా ఒక 5 to 10 minutes చిన్న మంట మీద మొత్తం గోంగూర అంతా మగ్గిపోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. గోంగూర చాలా త్వరగా మనం కట్ చేసాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఫ్రై అయిపోయిద్దండి. మొత్తం బాగా దగ్గరికి వచ్చేంత వరకు గోంగూర మొత్తం ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. మీరు చికెన్ బోన్లెస్ అయినా పర్వాలేదు, బోన్స్ అయినా పర్లేదండి. ఇలా నీట్గా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని కడుక్కొని ఆ తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న మనం ఇంకా వాటరే ఎక్కర్లేదండి, ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఉడికిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ అన్నీ అయిపోయినాయి కదండి. ఇలా వాటర్ ఏమి లేకుండా అప్పటి వరకు ఉడికించుకోవాలి. వాటర్ అనేది అసలు ఉండొద్దు, మనం ఆయిల్లో వేసినప్పుడు చిట్లుతాయి చికెను. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాసు ఆయిల్ వేసుకోవాలి. నేను గోంగూరకు ఒక గ్లాస్ వేసాను కదా, ఇప్పుడు చికెన్కి ఇంకొక గ్లాస్ వేసానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెను మరి మంట చిన్నగా పెట్టొద్దు, అలాగని హైలో పెట్టొద్దండి, మీడియంగా పెట్టుకొని బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి కలర్ రెడ్గా రావద్దండి, అప్పుడు మనకు ముక్క అనేది చాలా గట్టిగా అయిపోతుంది. కొంచెం గోల్డెన్ కలర్లో వస్తే మనకు ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఇది ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చికెను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేయొద్దండి, మళ్ళీ మనం ఎక్కువ వేసామంటే గోంగూర ఫ్లేవర్ పోయిద్ది. జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది. ఇది పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం అండి, నేను టీ గ్లాస్ కంటే కొంచెం పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ నిండా వేసుకుంటున్నాను. స్పూన్స్ అయితే టేబుల్ స్పూన్స్ తోటి 5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దాంతో ఒక హాఫ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ మనం కారం ఎంత వేసామో సాల్ట్ అంతే వేయొద్దండి, హాఫ్ వేసుకుంటే సరిపోద్ది, లేదంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది, ఎక్కువ పట్టదు. కావాలంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇది ఒక 2 minutes బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్పూన్లలో అయితే 5 స్పూన్లన్నీ మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇది కూడా ఎక్కువ వేసుకోవద్దండి, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. మనం గోంగూర పచ్చడి కాబట్టి గోంగూర ఫ్లేవర్ అనేది బాగా ఉండాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఆ చికెన్లో ఈ గోంగూర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. చూడండి, మొత్తం కలిసిపోయింది కదా. ఒక 2 minutes ఇలా స్టవ్ మీద ఉంచుకోవాలి. మొత్తం చికెన్కి మొత్తం కలిసిపోయి గోంగూర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఒక 2 minutes ఉడికించుకోవడం వల్ల.
చాలా బాగుంటుందండి. పెడుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, ఎప్పుడెప్పుడు తిందామా అని. అంత బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతేనండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఇంకా నిమ్మకాయలు కానీ ఏం అక్కర్లేదండి, ఎందుకంటే మనకు గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఆ గోంగూరే సరిపోయిద్ది మనకి. చూడండి, చల్లగా అయిన తర్వాత మనకు నూనె అంతా పైకి వచ్చేస్తుంది. మరి ఎక్కువ నూనె కూడా అవసరం లేదండి, కొంచెం నూనె అయితే సరిపోయిద్ది. అంతేనండి, గోంగూర చికెన్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా పెట్టుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా పెడతారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్.